అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మరియు మీ బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యల వల్ల మీకు ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందమక వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలున్న ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు కొన్ని జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. ఈ రోజు రాశివారు కోరుకున్న వ్యక్తితోటి వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కోరుకున్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ప్రేమ అనేది సానుకూల పవనాలు ఇస్తుంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ఈ రోజు గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. అందరిని వెంట తీసుకొని నడుస్తారు. ఈ రోజు కార్మికులు కూడా మంచి ప్రవర్తన కొనసాగిస్తారు. అధికారులతో మెప్పు పొందే పనులు మాత్రమే చేస్తారు. కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. సోమరితనం విడిచిపెడతారు. పనితీరుల కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఈ రోజు వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ కలిగి ఉంటారు. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిర్వాహక పనులు నిర్వహించబడతాయి. పనితీరులో విజృంభణ కలిగి ఉంటారు. పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా పనులు చేయవచ్చు. జాగ్రత్త. మీరు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి నెగటివ్ ఎనర్జీ గురించి, నెగటివ్ ఆలోచనల గురించి దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టాలి. ఆచరణలో, ప్రసంగంలో తీపి తేవడం వల్ల మీకు గౌరవం దక్కబోతుంది. ఆకలితో ఉన్న వారికి ఈ రోజు ఆహారం అందించండి. మరియు ఈ రోజు మీ పని శైలి యొక్క వైవిధ్యం పని కన్మన్నాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది. ప్రవర్తన కారణంగా మీరు అందరి మెప్పును పొందబోతున్నారు. విందు వినోదాల్లో అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. ప్రమోషన్ గురించి ఒక విషయం మీకు విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు మనసులో సంతోషం అనేది రావచ్చు. ఈరోజు సహనం మరియు ఓర్పుతోటి పనులను చేయవలసి ఉంటుంది. ఈరోజు అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు. మరియు నిర్లక్ష్యం అనేది కలగకుండా చూసుకోవాలి. విద్యార్థులు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకుంటారు. అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు. అహేతుక ప్రమాదాలను తీసుకోకుండా ఉండాలి. ధైర్యాన్ని కొనసాగించాలి. ఈ రోజు చేసే పనులు మంచి ఫలితం మీకు దక్కబోతుంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతోటి మంచి సమయం గడపగలుగుతారు. ఇది వారికి కుటుంబ జీవితం గురించి మరింత అవగాహన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారులు, దుకాణదారులకు ఈ మార్పు వల్ల ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు వృద్ధులకైతే కాస్త అనుకూలంగానే కనిపిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధిత చర్యలు తీసుకోవడం అనేది మంచిది. మీరు ఈ రోజు రాశి వారికి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఇప్పుడు పూర్తి కావచ్చు. ఆరోగ్య సమస్యలు తగ్గింపు పడతాయి. వృద్ధులు శారీరకంగా మరింతగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరిగే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు బంధువులతో కలిసి మతపరమైన యాత్రలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. వ్యాపారస్తులకు, దుకాణదారులకు ఈ మార్పు వల్ల ఆర్థికంగా బలమైన స్థితికి తీసుకురావచ్చు. ఈ రోజు కొంత డబ్బు గురించి కాస్త ఆవేదన ఉన్నా కూడా తొందరగానే అది తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. ఎటువంటి సమస్యలు అనేవి డబ్బు గురించి ఈ రోజు మీకు దర్శనం. అప్పులు చేయవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. మరియు ఈ రోజు రాశి వారికి అనేక సమస్యలను అనేకతాలుగా విముక్తి అనేది లభిస్తుంది. దాంతోపాటు మీకు ఎక్కువగా ఉన్నటువంటి పాత అనారోగ్య సమస్యలైనా సరే, ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే వాటి నుండి విముక్తి అనేది లభించే అవకాశం మాత్రం ఎక్కువ మొత్తంలో మనకి కనిపిస్తున్నది. మరియు ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 30 మరియు లక్కీ
కలర్ అయితే ఆవాలు. ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే గనక మీరు గుప్పెడు నల్ల ఆవాలను అయితే తీసుకోవాలి. ఆ ఆవాలను మీరు చక్కగా రాత్రిపూట గుప్పెడు నల్ల ఆవాలను ఎడమ చేతితోటి పట్టుకొని ఇల్లు మొత్తం కూడా అన్ని గదుల్లో తిరగాలి. ఆ తర్వాత ఆ నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి ముట్టగా కట్టేయాలి. ఆ ముట్టని ఇంటి గుమ్మం ముందు బయట వేలాడదీయాలి. ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసినట్లయితే ఏ విధమైన నరదృష్టి, ఈర్ష్యాస్య లాంటివి మీకు తగలకుండా ఉంటాయి. ఎవరైనా సరే మీకు నరదృష్టి పెట్టాలని చూసినా కూడా తిరిగి వారికి వెళ్ళి చేరుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రోజు ఈ రాశి వారి శివపార్వతులను అయితే తెలుపు రంగు పూలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కించుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.